సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు పవన్ కళ్యాణ్ గారి పైన చీటింగ్ కేసు పెట్టారనమాట గన్నవరం పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే పదవిలోకి రాకముందు నా కూతురి పేరును వాడుకున్నావు, గెలిచిన తర్వాత ఇప్పుడు అన్యాయం చేస్తున్నావు నా కూతురికి అని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట. సో ఆమె పెట్టినటువంటి ఈ కేసు పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు కేసు పెట్టాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకప్పుడు వైఎస్ఆర్సీపీని నమ్ముకున్నది, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈమెకు ఒక రకంగా న్యాయం అనేది ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి వెతుక్కుంటూ పోతుంది. అలా వెతుక్కుంటూ పోవడం వల్ల అటు వాళ్ళు తారుమారు చేశారా, వీళ్ళు తారుమారు చేశారని చెప్పేసి ఆమెకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ కూడా అదే క్లియర్ చెప్తున్నారు. ఆయన ఏమన్నారంటే ఆమెకి ఇప్పుడున్న 5 ఎకరాల స్థలం ఏదైతే గుంటూరు దగ్గరలో ఉందో అక్కడ 5 ఎకరాల స్థలం ఒక్కొక్క ఎకరం వచ్చేసి 2 కోట్లు పలుకుతుంది. 10 ఎకరాలు 10 కోట్ల స్థలం వచ్చింది. ప్లస్ గుంటూరులో ఏదైతే 200 సెంట్ల భూమి ఇచ్చిందో ఆ భూమి కూడా సెంట్ 15 లక్షలు పోతుంది. అది కూడా చాలా ఎక్కువ రేటుది. అంటే ఇవన్నీ రావడం వల్ల అక్కడ ఏదో గఫలత్ జరిగింది, అంటే ఏదో తారుమారు అయింది. ఏవైతే సాక్ష్యాలు ఉన్నానో ఆ సాక్ష్యాలు అనేది దొరకకుండా పోతున్నాయి. అంటే ఆమె క్లియర్ గా చెప్తున్నారు కదా సార్, నాకు ఇట్లా డబ్బులు ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ కాదు, నా కూతురికి న్యాయం జరగాలి, ఆ న్యాయం ఎవరు చేస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఆమె బాధపడుతున్నారు. నేను చెప్పదలుచుకుంది అదేనండి. ఇప్పుడు తనకు నిజంగా ఈ స్థలాలు తన పేరు మీద ఉన్నాయా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే ఎంతో కొంత నిజమైతే ఉంటుంది ఖచ్చితంగా. అంటే తన దగ్గర ఉండొచ్చు మేబీ. లేదు తను ఏమైనా అబద్ధం చెప్తుందా, లేక పవన్ కళ్యాణ్ గారు అబద్ధం చెప్తున్నారు? నాకు తెలిసినంత వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు అబద్ధం చెప్పే వాళ్ళు అయితే కాదు. ఆయన ఈ డీటెయిల్స్ అని చెప్పారంటే ఖచ్చితంగా తన దగ్గర ఈ స్థలాలు ఉన్నట్టే. ఆ స్థలాలు ఉన్నాయంటే మేబీ లోపాయకారిగా ఏదైనా ఓడంబికం జరిగిందేమో. అంటే ఏదైనా ఏమంటారు దాన్ని బాండింగ్, సరే మీరు ఏదైనా చేయండి, ఎట్లా కానివ్వండి, నాకు ఇది ఇచ్చేయండి అని చెప్పేసి అటువంటిది ఏదైనా జరిగేసి మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అభాండం వేద్దాము, ఆయన పేరు ఎలా వాడుకుందాము అని చెప్పేసి మేబీ తను ఏమైనా చేస్తుందా ఆ రకంగా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏదున్నా కానీ నేను అదే ఆలోచిస్తున్నా, ఇక్కడ ఏదున్నా కానీ చిన్నపిల్ల తను ఏదైతే జరిగిందో విషయం అనేది దాని మీద తను ఒకవేళ పొరపాటున ఆశకు లోబడి ఏమైనా చేసుకుందా, అటువంటిది ఉన్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి సారించి అయ్యా వీళ్ళని తొందరగా సాక్ష్యాలని రూపుమాపిన తర్వాత కూడా ఎక్కడో ఒక చోట అంటే చనిపోయే వాడికి గడ్డి పరకని ఆధారం అవుతుంది అన్నట్టు దీంట్లో అటువంటిది ఏదైనా దొరుకుతుందా అది ట్రై చేయండి. మీ మీద నమ్మకం అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాదండి, 2 రాష్ట్రాల ప్రజలకు ఉంది. సో మీరు అనేది ఒకవేళ పొరపాటు మాట తప్పారనుకోండి, అది మేమందరం కూడా నోళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. సో మీరు అనేది దీని మీద ఖచ్చితంగా వర్క్ చేసి ఆ నిందితులకు శిక్ష పడేలా మీరు చేయించాలి. సార్ ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రశ్న రావనని చెప్పేసి ఆయన పైన కేసులు పెట్టి ఇన్ని రకాలుగా 4-5 రోజుల నుంచి కూడా అరెస్టులు చేయించుకుంటూ అతని కోసం తిరుగుతున్నారు కదా, మరి అంత ఫోకస్ ఈ పాపని చంపేసిన వాళ్ళు ఎవరు కనుక్కోవడానికి ఎందుకు పెట్టట్లేదు, ఆ దృష్టి ఇక్కడ ఏమైంది అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను దాని గురించి చెప్తున్నాను కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ క్లియర్ ఇచ్చిన, అది కూడా ఓపెన్ ఫీల్డ్ లో కాదు, తన పార్టీ కార్యాలయంలో తన మంత్రులందరూ కూర్చుంటే ఆ మంత్రుల మధ్య చెప్తున్నారు ఏదున్నా కేసు అనేది ఈ రకంగా ఉంది. అంటే అక్కడ కూడా ఆయన సీరియస్ తీసుకుంటున్నదని, అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ పార్టీ విషయాలు మాట్లాడాలి, బయట విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన అక్కడ కూడా ఆ విషయాలు మాట్లాడేసి ఈ రకంగా అయింది ఇది. దీంట్లో అనేది ఆధారాలను తారుమారయ్యాయి. ఇప్పుడు అవి లేక మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి అంటారు. ఆయన ఆల్రెడీ సిబిఐకి ఇచ్చినట్టు, సిఐడి వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు మొత్తం తను చెప్పొస్తున్నారు. వాళ్ళు కూడా ఒక రకంగా డీజీపీ అనే వ్యక్తి కూడా ఇందులో చెప్పిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఆధారాలన్నీ పోయాయి అని చెప్పేసి. ఇప్పుడు అంత పోయిన తర్వాత కూడా ఆయన క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు అంత పెద్ద మీటింగ్ లో. అంటే ఆయన పట్టు అయితే దీని మీద ఖచ్చితంగా ఉంది. కాకపోతే దీనికి ఆయన ఇంకా త్వరితగతం చేయాలి. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అసెంబ్లీలో మీరే ఈ ఇష్యూ అనేది లేపండి అని చెప్పేసి. అఫ్కోర్స్ ఈయన కూడా లేపొచ్చు, కాకపోతే ఈయన లేపడం వల్ల ఏమవుతుంది, ఎవరిన ప్రశ్నించాలి. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఈయనే ఉన్నారు, ప్రశ్నించాల్సిందే వాళ్ళు ఈయనని ప్రశ్నిస్తే ఈయన జవాబు చెప్పాలన్నట్టు. ఈయన మీద కొద్దిగా ఒత్తిడి పడుతుందని చెప్పి ఆ రకంగా ఎంపీలను ప్రోత్సహిస్తున్నట్టు, మీరు ప్రశ్నలు లేవనెత్తండి నేను దాన్ని చూసుకుంటానని చెప్పేసి. సార్ ఇంకోటి ఏంటంటే ఆమె కూడా ఒక్క ప్రభుత్వం సైడ్ ఉండకుండా అటు ఇటు జంపు చేస్తున్నారు, అది కూడా ఆమెకు కొంచెం మైనస్ పాయింట్ అయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది. ఖచ్చితంగా ఇదేనండి జరిగింది. ఇప్పుడు 2 పార్టీలో జంపు కావడం వల్ల ఏమైతుందంటే అక్కడ పోలీసు అనే వాళ్ళు 2 విధాలుగా ఆలోచించేసి వాళ్ళు చెప్పారని చెప్పేసి వీళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళు మాయం చేశారు అన్నట్టు. ఆ మాయమైన దాన్ని ఆయన సిబిఐ సిఐడికి అని చెప్పి ఒప్పచెప్పడం జరిగింది. డీజీపీ లెవెల్ వ్యక్తి కూడా ఆయన చెప్పిన మాట క్లియర్ చెప్తుండ్రు ఆ మీటింగ్ లోనే, ఆల్రెడీ తారుమారయ్యాయి అని చెప్పేసి. అవి కొలిక్కి రావాలి, ఆధారాలను సంపాదించేసి మన ఏదైతే జరిగిందో దానికి బాధ్యులకు శిక్ష అనేది ఖచ్చితంగా పడాలి. చాలా మంది ఏమంటున్నారు
ఏమంటున్నారంటే మీరు గెలుస్తారని చెప్పి తెలుసు, మీరు ఆ అమ్మాయిని వాడుకున్నారని చెప్పి తెలుసు, ఫ్యూచర్ లో దీని మీద ప్రశ్న వేస్తారని చెప్పి తెలుసు కదా, ఫస్ట్ ఆధారాలు అనేవి కలెక్ట్ చేసి మీ దగ్గర పెట్టుకోవాలి కదా అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో దీని మీద ఏమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన ఏ పోస్ట్కి పోతారని చెప్పి తెలియదు. ఆయన నార్మల్గా టార్గెట్ చేసింది 20+ అని చెప్పి సీట్స్, అవి వస్తే చాలని చెప్పి. ఆయన తెలిసిన విషయం ఏంటంటే 20+ తోటి నేను రాజ్యం అయితే ఏలేనని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆయన ఆ లెవెల్లో పని చేయలేకపోయినప్పుడు ఇప్పుడు పవర్లోకి వచ్చింది కాబట్టి, పవర్లోకి వచ్చినప్పుడు ఆయన ఏదైతే పని కావాలో ఆ పని అనేది చక్కబెట్టారు. ఇదంతా ఇలా జరిగింది అని చెప్పేసి ఈవెన్ సిబిఐ సిఐడి వాళ్ళని పెట్టినా కూడా వాళ్ళు చెప్పిన రిపోర్ట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన పవర్ ఉంది కానీ ఆధారాలు లేవు. ఆయన చిత్తశుద్ధి ఉంది, ఆయన సొంతంగా డబ్బు పెట్టి కూడా రోడ్లు నిర్మించే వ్యక్తి. ఆయన చిత్తశుద్ధి ఉన్నా కానీ ఆధారాలు అనేది లభించాలి. ఆధారాలని చెప్పి ఎక్కడి నుంచి ఒక చోట నుంచి దొరుకుతాయి. అది దొరికినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తారా తీస్తాడు. ఒక్కటండి, చట్టానికి కానీ పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఏం కావాలండి? ఎవిడెన్స్ కావాలి, ఆధారాలు కావాలి. ఆధారాలు ఏంది? వట్టి మాటలతో చెప్తే నమ్మదండి. ఎందుకంటే కోర్టుకు నల్లకు గంతలు ఎందుకు కడతారు? ఆధారాలు లేవు, చెప్పుతి వినడానికి ఏం లేదు, ఆధారాలు కావాలని చెప్పేసి మాట్లాడతారు. కాబట్టి ఎంతైనా ఆమె కేసు పెట్టడం అయితే సరికాదు. సరే, బిడ్డకు న్యాయం చేయమని చెప్పాలి. సరే, గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చినప్పటికి కూడా ఇలా గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులకు కేసులకు ఎలాంటి సంబంధాలు ఉండవు. ఒకటి. సరే, ఆధారాలు ఇంపార్టెంట్. అది దాని బాధ్యత ఎవరు నిర్వహించాలండి? పోలీస్ వాళ్ళు. ఇప్పుడు అక్కడ దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఆధారాలు లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? ఇలా ఆధారాలు ఏంది? ఆయన అయితే ఆధారాలు క్రియేట్ చేసుకొని రాలేడు కదా. ఏదైనా ముమ్మాటికి మాత్రము ఇది ఇదే విధంగా ఆమె చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం పైన, ఒక ప్రజాప్రతినిధుల పైన ఇలా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సరే, న్యాయం అనే అన్యాయం అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. గవర్నమెంట్ లో ముఖ్యమంత్రులు వాళ్ళు కాదు. న్యాయస్థానాలు ఎందుకున్నాయండి? వాళ్ళకైతే పని కావాలి కదా, న్యాయస్థానాలు చేసే పని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆమె కేసు పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆధారాలు లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు. సరైన ఆధారాలు లేవు అన్నప్పుడు జస్ట్ పోలీసులు చెప్పారన్న ఒకే ఒక మాటతోని అంతమంది పబ్లిక్ ముందు ఆ పేరుని ఎందుకు వాడుకున్నావు? ఖచ్చితంగా నీ స్వలాభం కోసమేదా, నువ్వు గెలవడానికే కదా అని చెప్పేసి అంటున్నారు. ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఎన్నో జరుగుతాయండి. ఇలా రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి, సమస్యలు జరుగుతాయి. సమస్యలు చట్టాలు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు నిర్భయ చట్టం ఎక్కడ తీసుకొచ్చారు 2012లో. అంటే దానికి ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడితే వాళ్ళ కోసం తీసుకొచ్చిన అనుకునే ఉద్దేశం కాదండి. సరే, సందర్భాలు అలా ఇట్లా ఈ బిడ్డకి ఇట్లా జరిగింది, రాబోయే రోజులలో రాబోయే ప్రభుత్వంలో ఇలాంటి జరగకూడదు ఆడబిడ్డకు అని చెప్పేసి ఒక మాట చెప్తారండి. చెప్పినంత మాత్రాన పేరు వాడుకున్నామని ఇంటెన్షన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా సాటి మహిళకండి, ఏ రాజకీయ నాయకుడు అక్కడ మహిళకు అన్యాయం జరిగిందంటే ఏ మహిళకు కావద్దు, అలాంటి ఘటన ఇంకొకటి కూడా జరగద్దని ఇంటెన్షన్ మాట్లాడతారు. మాట్లాడిన మాత్రాన పేరు వాడుకొని అయ్యేంత పేరు వాడుకొని చెప్పంగానే ప్రజలు ఓట్లేసి అంతా ప్రజలేం పిచ్చోళ్ళు కాదండి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, ఆమె ఒక ప్రభుత్వానికి స్టిక్ అయి ఉండకుండా గతంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాల పాటు ఘోరంగా తిట్టారు. సో ఆ తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ వీళ్ళని తిడుతున్నారు. అంటే వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఒకటే వైపు ఉండి నీ బిడ్డకు న్యాయం కోసం పోరాడితే ఖచ్చితంగా న్యాయం జరిగేది, అటు ఇటు తిరుగుతున్నావు, నిన్ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు జనాలు. సో అందులో నిజముందంటే అంటే వాస్తవం అండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నిర్భయకి చిన్న ఎగ్జాంపుల్ చూడండి. నిర్భయ కేసు ఉందండి, నిర్భయ కేసులో కొట్లాడి చేసి ఆఖరి కేసు గెలిచిర్రు. అదేవిధంగా నువ్వు పోరాటం చేయమ్మా. ఇప్పుడు గుర్తుపెట్టు, పోరాటం చేయి, నీ బిడ్డకు న్యాయం జరిగింది అన్యాయం, దాన్ని ఒప్పుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలా చెప్పుకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలంటే పవన్ కళ్యాణ్ ఏం జడ్జి కాదు. సంబంధిత గవర్నమెంట్ ఉన్నప్పుడు సరే జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఆదేశాలు జారీ చేస్తారు తప్ప ఆ కేసు ఏం చూసుకోండి తప్ప భారత రాజ్యాంగంలో రైట్ లేదు ఈ పొలిటీషియన్లు వచ్చి వాళ్ళని కొట్టాలి చేయాలి వాళ్ళు చంపాలనే ఉద్దేశం ఉండదండి. కోర్టులు పోలీసు యంత్రాంగం వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా కూడా ఆమె ఆ విధంగా ఒక పవన్ కళ్యాణ్ మీద అయితే చేయడం అయితే కరెక్ట్ కాదు. సరే, అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అసలు ఈ కేసు అనేది ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల ఇంత వెలుగులోకి వచ్చింది. నీకు న్యాయం చేయడానికైనా ట్రై చేస్తున్నారు వ్యవస్థ అంటే ఆయన వల్లనే. ఇప్పుడు ఆయన పైన తిరిగి కేసులు పెడుతున్నావు అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందులో వాస్తవం ఉందంటారు. అంటే వాస్తవం అండి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ప్రజాప్రతినిధి ఇలా పేరు తీసినప్పుడు కేసు గురించి పెద్ద జరిగింది, ఇలా అంత పెద్ద లీడర్ తీసిందంటే ఇలా కేసు ఎంత ఉంటుందని చెప్పేసి సంబంధిత ఎవడైతే కేసులో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా భయం అనేది పుడుతుంది. ఏదైనా కూడా ఆమె మాత్రం అయితే నాకు కేసు పెట్టింది కరెక్ట్ కాదండి. ఇలా గుర్తుపెట్టుకోండి, న్యాయ పోరాటం కూడా కోర్టులు న్యాయస్థానాలు చూసుకుంటాయండి. ఇలా కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. అందరు ప్రతిదానికి కేసులో కూడా పాలిటిక్సే కావాలంటే కూడా నడవదండి. అట్లా ఇప్పుడు దొంగల్ని కాపాడాలే అయినా పొలిటీషియన్లే కావాలంటే అవన్నీ ఉండదు. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి, చిన్నపాటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కానీ తప్పు చేస్తే ఎమ్మెల్యేలు ఎంపీల పైన కేసులు బుక్ చేసినటువంటి దేశము ఈ భారతదేశం. అంటే ఇలా ప్రధానమంత్రిని జైలు వేసినటువంటి దేశము, ముఖ్యమంత్రులను జైలు వేసినటువంటి దేశము. ఇలా గుర్తుపెట్టి ఇక్కడ ఎవరో చెప్తే అని కాదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.
కానీ ఆమె మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు ఫైల్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే న్యాయం కోసం కోర్టులో న్యాయ పోరాటం చేసి ఇలాంటి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పెద్దవారు జరిగే సార్ మాకు ఇలా న్యాయం జరగలేదు, డబ్బులు సరిపోవట్లేదు, ఈ కేసు కోసం ఒక మంచి లాయర్ని మీరు పెట్టండి, మీరు కొట్లాడిపోయండి, కేసు మీద న్యాయం జరగాలని ఇంటి చేతులు మాట్లాడాలి తప్ప ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళు ఏం చేస్తారండి? ఇలా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి దీనిపైన ఆమె అయితే కేసు పెట్టడం కరెక్ట్ కాదు. ఒక మంచి అడ్వకేట్ మాట్లాడండి సార్ ప్రభుత్వం తరఫున, గవర్నమెంట్ అని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుని పెట్టుకుంటే గట్ట అక్కడ సంబంధ న్యాయం జరుగుతుంది తప్ప ఈ పవన్ కళ్యాణ్ మీద కేసులు, చంద్రబాబు మీద కేసులు పెడితే న్యాయం అనేది జరగదు. ఒకటే మాట చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కొన్ని లక్షల మందితో సుగాల ప్రీతి యొక్క వాళ్ళ తల్లి అయినటువంటి ఆమెతో కలిసి దాదాపు ఆ రోజు ఒక ధర్నా చేశారు. ధర్నా అంటే కాదు, ఆ కేసుకి సంబంధించి న్యాయం జరగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సో ఎక్కడ కర్నూలు జిల్లా దగ్గర, సో కర్నూలుకి వచ్చారు. వచ్చింటే కొన్ని లక్షల మంది దాని మీద కేసు వేశారు. దాదాపు లక్షల మంది వచ్చారు. సో ఆయనతో పాటు వచ్చారు. అది పెద్ద కేసు ఇష్యూ అయింది. సో దాన్ని వాడుకొని పదవిలోకి వచ్చారనేది తప్పు. ఫస్ట్ దాని మీద పోరాడి ఆల్రెడీ ఆమెకు ప్రభుత్వం సంబంధించి బంగ్లా ఇప్పించాడు, డబ్బులు ఇప్పించాడు, ఇంకోటి ఇప్పించిన ఆశ తీరలేదు. ఎందుకో మరి ఏం అర్థం కాలేదు. సో గత ప్రభుత్వం అనగా 2014 నుంచి 2019 వరకు మధ్యలో జరిగినటువంటి ఇష్యూ, 2019 నుంచి 2024 మధ్యలో జరిగినటువంటి ఇష్యూ, దాన్ని తీసుకొని బేస్ చేసుకొని పదవిలోకి రావడం అనేది తప్పండి. యాక్చువల్లీ చాలా సమస్యలు ఉన్నాయి, రైతు సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి. తర్వాత నేను కంపల్సరీ అధికారంలోకి లేదా కంపల్సరీ నాకు నా పార్టీ గెలవాలనే ఉద్దేశంతో మొత్తం పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేశారు. అంతే తప్ప సుగాలి ప్రీతి తీసుకొని ఏం రాలేదండి. సో ఇంకోటి ఏంటంటే మెర్జరింగ్ అయ్యి వచ్చాడు, సింగిల్గా ఏం రాలేదు కదా, మెర్జర్ అయ్యి వచ్చాడు. మెర్జర్ అంటే ఏంది, మన ఆయనతో కలిసి వచ్చాడు, కూటమి అదే తెలుగుదేశంతో కలిసి బీజేపీతో కలిసి వచ్చాడు. అంతే తప్ప అది ఒక్క కేసు, ఆ కేసును ఇలా అని ప్రతి చోట కొన్ని చోట్ల మాట్లాడినాడు. సో అది ఓకే, నేను ఒప్పుకుంటాం. దాన్నే బేస్ చేసుకుని అధికారంలో రాలేదు. ఒకవేళ అధికారంలో వచ్చినా మాట్లాడడానికి అర్హత లేదు. అక్కడ ఆల్రెడీ ఇప్పించాడు. మీకు సుగాల ప్రీతి గారికి అయినటువంటి ఆమెకు వాళ్ళ తల్లి గారికి గవర్నమెంట్ సంబంధించి బంగ్లా ఇప్పించాడు, కొన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇప్పించాడు. ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు న్యాయం అంటే ఏందండి? అప్పుడు కేసులు తారుమారు చేసి ఆ కేసులు దొరకలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ప్రయత్నం చేశారు. అంతెందుకు అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే మొదటి వచ్చిన కొన్ని 5-6 రోజుల్లోనే ఆమె కేసు కూడా దగ్గర తీసుకుని వెరిఫికేషన్ తీసుకున్నాడు. అప్పుడు వినతి పత్రాలు సేకరించాడు ఫస్ట్ సంవత్సరంలోనే. సో ఫస్ట్ అధికారంలోకి వచ్చిన మొదటి నెలల్లోనే వినతి పత్రాలు చూశాడు, ప్రతి ఒక్కటి చెక్ చేశాడు. సో ఇక్కడ కేసు తారుమారు చేశారు. కేసు సంబంధించి ఫైల్స్ కానీ వాళ్ళ సాక్ష్యాధారులు కానీ లేకుండా కనిపించకుండా చేశారు. కాబట్టి దాని మీద వెరిఫికేషన్ చేసాం, పంపించామని చెప్పాడు. సో దొరకలేదు. దానికి పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారు. ఏదో ద్రోహం చేశారంటే ఎట్లా అండి? చీటింగ్ అంటే ఎంతవరకు అండి? ఇప్పుడు ఆయన చేయలేదు ప్రయత్నం అంటే చీటింగ్. ఆయనే ఏదో చేపించి ఏదో మోసం చేపించి మీకు ఏమి ఇవ్వకుండా పంపించి మిమ్మల్ని జైల్లో పెట్టి లేదా ఏదైనా కుమ్మక్కే చేశారంటే తప్పు. గవర్నమెంట్కి సంబంధించి మొత్తం ఆయన ఇప్పించాడు, మనీ ఇప్పించాడు, ల్యాండ్ ఇప్పించాడు, అన్ని ఇప్పించాడు, బిల్డింగ్ ఇప్పించాడు. అది న్యాయం జరగలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడు? ఏమి చేయలేదు. జనాలు ఏమంటున్నారంటే అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిట్టావు, అప్పుడు తిట్టావు, ఆ ప్రభుత్వం పైన తిట్టావు. అక్కడికి వెళ్ళి వీళ్ళ పైన కేసులు పెట్టడం, వీళ్ళని తిడుతున్నావు, ఒక సైడ్ స్టిక్ అయి నువ్వే ఉండట్లేదు, రాజకీయాలకు అమ్ముడు పోతున్నావు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆమెను అంటున్నారు, నీ బిడ్డ పేరు నువ్వు ఆడుకుంటున్నావు అంటున్నారు. 100% అదే చేస్తుంది ఆమె. ఏం పని అని చెప్పండి? ఒకటి న్యాయం జరగలేదంటే, న్యాయం అంటే ఇప్పుడు సాక్ష్యాధారులు తారుమారో ఏదో ఒకటి బిడ్డకు న్యాయం జరగకపోయినా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కొన్ని చేశాడు. డబ్బులు ఇప్పించాడు, మనీ ల్యాండ్ ఇప్పించాడు, బిల్డింగ్ ఇప్పించాడు. సైలెంట్ గా ఉండాలి. ఇంకా న్యాయం జరగాలని చెప్పి ఆయన దగ్గర పోతే, ఆయన దగ్గర ప్రభుత్వంలోనే 2019 నుంచి 2024 మధ్యలో జరిగినటువంటి ఆ న్యాయమే ఆయన దగ్గర జరగలేదని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన దగ్గరికి వెళ్తే ఎక్కడ న్యాయం జరుగుతుంది? సో న్యాయం పక్కన పెట్టేది. ఆల్రెడీ మీకు కొంత ఆ డబ్బులో కొంచెం ఏమంటారు అలాంటి జరిగేసింది. బిడ్డ ప్రాణాన్ని అడ్డు పెట్టుకుని ఈమె చేస్తుంది. ఇప్పుడు న్యాయం జరగకపోవడం అంటే ఎంతవరకు న్యాయం దొరకనప్పుడు, సాక్ష్యం ఏదైనా దొరకనప్పుడు ఆమెకు సంబంధించి ఆమెకు కడుపు కోత అంటారు, ఆ బిడ్డ చనిపోయింది, కడుపు కోత సంబంధించి కొంతవరకు చేశాడు. పూర్తిగా ఏం చేయలేదు, పూర్తిగా ఏం పట్టించుకోకుండా వదిలిపెట్టలేదు, పట్టించుకున్నాడు. సో ఇక్కడ ఆమె పేరు అడ్డం పెట్టుకొని గన్నవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది తప్పండి, 100% తప్పు.